హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో అప్పటికప్పుడు బొరుగులతో మెత్తటి దోశల్ని ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా దూదిగా మెత్తగా ఉంటాయి. ఇందుకు మనకు బొరుగులు కావాలి. నేను ఇక్కడ పెద్ద కప్పుమైన బొరుగులు తీసుకున్నాను, పెద్ద గిన్నెమైన అండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2 కప్స్ ఉంటాయి. ఇవి నార్మల్ బొరుగులేనండి, మనం ఇంట్లో బొరుగుల మిక్చర్కి వాడుకుంటూ ఉంటాం కదా, ఆ బొరుగులే అనమాట. మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న బొరుగులను వేసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్లీ 2 కప్స్ ఉంటాయి. ఇందులోనే 3/4 కప్పుమైన తెల్ల రవ్వను వేసుకోవాలి. సుజీ రవ్వ అండి, తెల్ల రవ్వను వేసేసుకోవాలి. 2 కప్పులకి 3/4 కప్పు రవ్వ సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ని వేయొద్దు, నార్మల్గా వేసుకోండి. ఒక చిన్ని టీ గ్లాసు పైన పడతాయి అంతే. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా రెండింటిని యాడ్ చేసేసి చక్కగా తిప్పేసేసి 5 to 10 minutes పాటు మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జార్బ్ చేసేసి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది, దోశలు మెత్తగా వస్తాయి. సో ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సైడ్ ఆఫ్ పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని దోశ కన్సిస్టెన్సీకి సరిపడే విధంగా బ్యాటర్ని చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి చక్కగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి గరిటెతో పిండిని దోశలాగా వేసేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా చక్కగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. పిండినంతా మనం ఇలాగే దోశలాగా వేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్లీ నేను తీసుకున్న కొలతలతో అయితే కనుక ఒక 8 దోశలు వచ్చాయి. చిన్నవి, పెద్దవేం కాదండి, చిన్నవి ఒక 8 దోశలు వచ్చేసాయి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. అప్పటికప్పుడు దోశల్ని మనం ఈ విధంగా బొరుగులతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఏ చట్నీతో అయినా దీన్ని టేస్ట్ చేయవచ్చు అనమాట. పల్లి చట్నీతో అయినా, కొబ్బరి చట్నీతో అయినా, ఎర్రకారంతో అయినా కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు బొరుగులతో మెత్తటి దోశల్ని తయారు చేసుకునే పద్ధతి. చాలామంది బొరుగులను మర్మరాలు అంటారు, మర్మరా దోశ అని కూడా పిలుచుకోవచ్చు. మరి మీకు ఈ దోశ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.